హైదరాబాద్ బండ్లగూడలో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. రియల్టర్ మసీయుద్దీన్ ను భార్య షబానా, కొడుకు కలిసి దారుణంగా చంపేశారు. మసీయుద్దీన్ కాళ్లు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి హత్య చేశారు. బంజారాహిల్స్ కు చెందిన మసీయుద్దీన్ కొన్నేళ్ల క్రితం షబానాను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే ఆమెకు ఓ కుమారుడున్నాడు. షబానా, మసీయుద్దీన్ల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు ఇంటికి వచ్చిన మసీయుద్దీన్ ను ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. అనంతరం బండ్లగూడలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. హైదరాబాద్ బండ్లగూడలో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యారు. రియల్టర్ మసీయుద్దీన్ ను భార్య షబానా, కొడుకు కలిసి దారుణంగా చంపేశారు. మసీయుద్దీన్ కాళ్లు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి హత్య చేశారు. బంజారాహిల్స్ కు చెందిన మసీయుద్దీన్ కొన్నేళ్ల క్రితం షబానాను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే ఆమెకు ఒక కుమారుడున్నాడు. షబానా, మసీయుద్దీన్ల మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు ఇంటికొచ్చిన మసీయుద్దీన్ ను ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. అనంతరం బండ్లగూడలోని పోలీస్ స్టేషన్లో ఇరువురు లొంగిపోయారు. హైదరాబాద్ రియల్టర్ దారుణ హత్యకు సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, చెప్పండి, హత్యకు గల కారణాలు ఏంటనే తెలిసిందా? పోలీసులు అందించిన వివరాలేంటి? అయితే ఈ యొక్క ఘటన మాత్రము బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేస్తుంది. నిన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటు ఒక డాక్టర్ గా, అంటే దీనికి సంబంధించి కూడా మసీయుద్దీన్ అనే ఒక వ్యక్తిని కూడా మూడో భార్యతో పాటు ఆమె కొడుకు కూడా కలిసి చంపినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే మసీయుద్దీన్ మొత్తానికి 3 పెళ్లిళ్ళు అయినట్లుగా దీనికి సంబంధించి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ మసీయుద్దీన్ మాత్రం మొదటి భార్య బంజారాహిల్స్ లో ఉండగా మూడో భార్య మాత్రము బండ్లగూడలో ఉంటుంది. అయితే నిన్న వెళ్ళిన మసీయుద్దీన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గొడవలు కూడా జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా భూవివాదంతో పాటు ఆర్థిక సంబంధించిన లావాదేవీలకు కూడా సంబంధించి గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే నిన్న ఈ యొక్క గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో అతని కాళ్ళు చేతులు కట్టేశారు. చాకుతో తల్లి కొడుకు ఇద్దరు కలిసి అతని గొంతు కోసి మరి ఈ యొక్క హత్యకు కూడా పాల్పడ్డారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే దర్యాప్తులో భాగంగా చూస్తే మాత్రము ప్రధానంగా ఆస్తులకు సంబంధించిన విషయంలోనే పూర్తిగా గొడవలు జరుగుతున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు కూడా వచ్చారు. ఎందుకంటే ఇతడు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు పశువులకు సంబంధించిన యొక్క డాక్టర్ గా ఉన్నారు కాబట్టి ఇతను చాలా డబ్బు ఉంది అనేది మాత్రం ప్రధానంగా కొంత విచారణ కూడా తేలింది. అయితే యొక్క డబ్బుల విషయంలో కూడా కొంత గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈయన యొక్క హత్య కూడా జరిగిందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.